పెద్దలు డాక్టర్ ఎన్ వెంకటగౌడ గారికి, అలాగే ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ ఎక్స్ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారికి, అలాగే ఎక్స్ ఎంపీ రెడ్డప్పన్న గారికి, అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి యాదవ్ గారికి, అలాగే చావా రాజశేఖర రెడ్డి గారికి, పెద్దలందరికీ, నా ముందర కూర్చున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఈ యొక్క విస్తృత సమావేశం మనమందరూ కలుపుకోనగా ఇప్పటి నుంచే రాబో ఎలక్షన్ 2029లో జరగబో ఎలక్షన్కి ఇప్పటి నుంచే మనం గ్రామాలలో వార్డులలో మన యొక్క పార్టీ 2019 నుంచి 2024 వరకు మనం ఏమేమి సేవా కార్యక్రమాలు చేశామో, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో 2024లో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏమి అమలు చేయకుండా మన పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పైనే అబండాలు వేస్తూ వాళ్లే సిబిఐకి ఎంక్వైరీ వేశారు. అన్ని వాళ్లే చేసి ఇప్పుడు అదే సిబిఐ వాళ్లే చెప్పారు నెయ్యిలో కల్తీ జరగలేదు అని. కానీ ఈ రోజు వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ కావాలని వాళ్ళ నాయకుల దగ్గర మన పైన బురద తెలియడానికి, మన పార్టీని ప్రజల్లో బ్లేమ్ చేయడానికి వాళ్ళు ప్రణాళికతో ఉన్నారు. కాబట్టి మన యొక్క ప్రతి కార్యకర్త, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ప్రతి ఒక్కరు గ్రామాలలో వాళ్ళు చెప్పే అబద్ధపు బూటకపు ఆ ప్రసంగాల్ని మనం తిప్పి కొట్టాలని మన యొక్క సంక్షేమ కార్యక్రమాలు రాబో 2029లో మనం తప్పకుండా అధికారంలోకి వస్తాము. మనకందరికీ ఈసారి తప్పకుండా ఈ వాలంటరీ వ్యవస్థ లేకుండా కార్యకర్తలకు మంచి చూస్తారని పెద్దలకు కోరుకుంటున్నాను. తప్పకుండా ఈసారి రాబో రోజుల్లో మనందరికీ మంచి జరుగుతుంది. ఇప్పుడు సమయం లేదు కాబట్టి అందరినీ 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు రూరల్ కన్వీనర్ బాలాజీ గారిని మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను. జై జగన్. పలంనేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు వెంకయ్య గౌడ్ గారు, మాజీ ఎంపీ రెడ్డప్ప సార్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి యాదవ్ గారు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, అందరూ పేర్లు చెప్తే లేట్ అవుతుంది కాబట్టి అందరికీ కూడా మనందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఎంతో మేలు చేస్తామనే ఆశలతో ఆశయాలతో దొడ్డిదారిన పరిపాలనకు వచ్చేటువంటి ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా వాటినన్నింటినీ కూడా విస్మరించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి గ్రామ స్థాయి కార్యకర్త వరకు వేధింపులకు గురి చేయడం, కేసులు పెట్టడం, సాక్షాత్తు మనం అందరూ కూడా కొలిచేటువంటి మన కలియుగ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగడం మనం అందరూ చూసాం. ఈ వారంలోనే మళ్ళీ శ్రీశైలం కూడా, అంటే మనమల్లే కాదు దేవుణ్ణి సైతం భయపెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల పట్ల మనం అందరూ కూడా అప్రమత్తం కావాలి. ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త
నడుము బిగించి ప్రజలకి ఏమీ తెలియనటువంటి ప్రజలకి మనం అన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మనం అందరూ కూడా డైరెక్ట్ గా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అరాచక పరిపాలనని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి మరి గతంలో మన పరిపాలనలో ప్రజలకి ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధమైనటువంటి అండదండలు ఈ ప్రభుత్వం నిలబడిందో వాటన్నింటినీ కూడా వాళ్ళకి తెలియజేసి మళ్ళీ కూడా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే పేద ప్రజలందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అండదండగా నిలబడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్క కార్యకర్త భుజాల పైన వేసుకొని మనం అందరూ కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాలి. లేదంటే ఈ రాష్ట్రానికి నిజంగా ఈ దరిద్రమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్నే కాదు చేసినటువంటి ఘనత వాళ్ళకు ముగ్గురికే దక్కింది. కానీ ఈ రోజు చంద్రబాబు మనకు అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలను కూల్చడం జరిగింది. అది అందరూ కూడా మనము టీవీలో ప్రసార మాధ్యమాల్లో చూసాం. ఇప్పుడు దేవుళ్ళు కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి ప్రజల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి మమకారాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని తుడిచివేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ రోజు నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ కూటమి పరిపాలన పైన, కూటమి చేస్తున్నటువంటి అరాచకాల పైన తప్పకుండా స్టేట్ సెక్రటరీని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాను. తప్పకుండా మనం అందరూ కూడా నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనమందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భగవంతుణ్ణి కొలిసి నిద్రలేస్తే దేవుణ్ణి ఆరాధించేటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి కలియుగ వెంకటేశ్వరుని ఆరాధించి మనము కార్యక్రమాలు మొదలు పెడతాం. అలాంటి దేవుడికే ఈ రోజు ఇబ్బంది కలిగే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది. మేమందరూ కూడా ఎస్సీలుగా కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దళిత గోవిందం పెట్టి వెంకటేశ్వరుని సామాన్య భక్తులకి, సామాన్య పౌరులకి, దళితులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ముఖ్య నాయకులు. అలాంటి ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి వారి సారథ్యంలో టీటీడీ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ రోజు ప్రజల్లో అదొక అపోహగా నిలిచిపోయినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని వారు ఎంతో నేర్పరిగా ప్రతి ఒక్క విషయాన్ని టీవీల ద్వారా, మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. ఆ స్వామి పవిత్రతను, ఆ దేవాలయ పవిత్రతను తప్పకుండా అన్నగారు కాపాడి, అన్నగారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా దేవునికి రక్షణగా నిలబడాలి, అదేవిధంగా ప్రజలకు రక్షణగా నిలబడాలి. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మళ్ళీ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించి మనం అందరూ కూడా ఐక్యమత్యంతో ఐక్యంగా పోరాడాలని ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పెద్దలు గౌరవనీయులు పార్టీ విస్తృత స్థాయి సమావేశం అంటే ప్రతి పంచాయతీలో నుంచి, వార్డు నుంచి, మున్సిపాలిటీ వార్డుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా కార్యకర్తల్ని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంగా తయారు చేసేదాని కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపల ఆడిస్తామా లేదా? మనం ఎవరు సైనికులు? జగన్ సైనికులు. అధికార పార్టీకి భయపడతామా? అధికార పార్టీకి భయపడతామా? అధికార పార్టీ పుట్ట బెదిరింపులకు భయపడము. జగనన్న సైనికులము. పార్టీ సమావేశంలో ప్రతి కార్యకర్తలు ఒక సైనికుడే పనిచేయాల. మనకి ఎన్ని మనస్పర్ధలు ఉన్నా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు మండలాలు, జడ్పీటీసీలు అన్ని కూడా మనం ఎగరవేస్తామని చెప్పి కూడా ఆశిస్తూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికుడు లాగా పనిచేయాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఎదుర్కోవాలా. పలమనేరు మున్సిపాలిటీని హ్యాట్రిక్ 3 సార్లు గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4వ కూడా గెలాలని చెప్పి మీ అందరూ కూడా ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. పలమనేరు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ బొమ్మల కరుణాకర్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు పలంనేరు గౌరవనీయులు ఎన్ వెంకటగౌడ్ గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప సార్ గారికి, వేదిక ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఎంపీలు కావచ్చు, డిప్యూటీసీలు కావచ్చు, అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు, వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెమ్మలకు, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ఎంతో ఆలస్యమైన మీరందరూ కూడా అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలలో నియామకం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి బలపరిచి రానున్న స్థానిక ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలకైనా సరే సర్వం మేము సిద్ధమనే విధంగా కమిటీలు వేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా ఈ కమిటీలన్నీ కూడా అయినంత తొందరగా మీరు దయచేసి మండల అధ్యక్షులు, అదేవిధంగా మండలంలో ఉండే ముఖ్య నాయకులు, ప్రతి గ్రామంలోనే ఉన్నటువంటి గ్రామ పెద్దలతో కలిసి ఈ గ్రామ కమిటీని బలోపేతం చేసి తొందరగా డిజిటలైజేషన్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తే అరాచకం జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఎవరైనా సరే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు, లేదా సామాన్యుడు కావచ్చు, ఎక్కడైనా ఒక పోలీస్ కంప్లైంట్ తీసుకునే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. నాణ్యాలు చీల్చిపోయింది రాష్ట్రం మొత్తం. ఏ రోజైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 19 నెలలు 20 నెలలు అవుతా ఉంది. ప్రతి చోట గొడవలు పెట్టడం, లేదా మీరు చెప్పినటువంటి హామీలో సూపర్ సిక్స్ ఎక్కడ బాబు అని అడిగితే కల్తీ నెయ్యి అమ్మను వదిలేశాడు, ఢిల్లీని వదిలేశాడు, లేదా మదనపల్లి ఫైల్ దగ్ధం. ఒక్క డీవియేషన్ పాలిటిక్స్ తప్ప ఈ రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తే ఎక్కడైనా ఏదైనా ఒక మంచి పనైనా చేశారని అడుగుతా ఉన్నా. చేయకపోగా మొన్నటికి మొన్న నేను ఒక వీడియో చూసా. మన శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు వెళ్ళి
దేవుడు అని చెప్పట్లేదు. కాకపోతే అమర్నాథ్ రెడ్డి కన్నా మంచి క్వాలిటీస్ ఉండాలని మంచి పేరు మాత్రం ఈ మెజార్టీలో గెలుస్తా ఉన్నాను. నన్ను అలా మాట్లాడుతూ ఎంతవరకు నన్ను అడుగుతా ఉన్నా. నువ్వు చెప్తున్నావు ఈ రోజు మేము నిరూపిస్తాం. మీ సతీమణి గారి పేరు మీద కొలమాసపల్లి క్వారీలో చెల్లి నిత్యం అమ్ముతున్నారా లేదా అని అడుగుతా ఉన్నా. అది పోగా మీరందరూ కూడా గమనించాలి. ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రియల్ ఎస్టేట్ చేసేవాడైనా తెలంగాణలో ఉన్నారా? ఎక్కడైనా కనిపిస్తున్నారా మీకు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు? ఎవరు రియల్ ఎస్టేట్ చేస్తే వాళ్ళందరి దాంట్లో కూడా వాళ్ళ అన్నదోడు అంటాడు, ఒక బాగుపడతాడు, వాళ్ళ పిఏ అంటాడు, ఇంకొకరు బాగుపడతాడు. ఆఖరికి మీరు అందరూ గమనిస్తే బాలికల పాఠశాల ముందు వాళ్ళ పిఏ చేత అక్రమంగా కట్టేసి బిల్డింగ్ కట్టిస్తా ఉన్నాడు. దానిలో పొద్దున అక్కడ వైన్ షాప్ పెడితే బాలికల పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. నేను తెలియజేస్తా ఉన్నా. దాన్ని నేను ఒక మాజీ శాసనసభ్యుడుగా కలెక్టర్కి ఫిర్యాదు చేశా, కమిషనర్ ఫిర్యాదు చేశా, తహసీల్దార్కి ఫిర్యాదు చేశా. ఎవరు స్పందించకపోతే ఆఖరికి రోడ్లకు నేనే పోయి నిల్చుకుంటే 3 కేసులు పెట్టారు. వాళ్ళ పిఏ కంప్లైంట్ మీద ఒక కేసు, స్థానిక ఎస్ఐ మీద నేను దురుసుగా మాట్లాడాలని చెప్పి 2 కేసులు, మొత్తం 3 కేసులు పెట్టారు. మీరు కేసులు కట్టి మమ్మల్ని కానీ మీరు ఎంత అణగదొక్కాలనుకుంటే మీకు అంత ఇబ్బంది ఉంటుంది. గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో తెలియజేస్తా ఉన్నా. నేను ఈ బహిరంగంగా అడుగుతా ఉన్నా. మా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మనం అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మన నాయకుడు కులం చూడం, మతం చూడం, ప్రాంతాలు చూడం, అందరికీ చేయాలంటే 5 సంవత్సరాలు మునిగించేసాం. తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు కూడా చేసామా? ఈరోజు మీరు అధికారంలోకి వస్తే మా కార్యకర్త పురుషోత్తమని ఉన్నాడు. ఆయన లారీలో తీసుకొని పోయి కేసు కట్టి తహసీల్దార్ ఆఫీస్కి పోయి చెప్పి వాటికి మళ్ళీ కోర్టుకు పంపించి 4 రోజుల నుంచి, అంటే ఎవరు కూడా గ్రామాల్లో జేసీబీ పెట్టుకోకూడదు. తెలుగుదేశం నాయకుడు చెప్పినోడే జేసీబీ పెట్టుకోవాలా, వాడు చెప్పినోడే మట్టి తోలాలా, వాడు చెప్పినోడే ఇసుక తోలాలా, వాడు చెప్పినోడికే తోలాలా, వాడు చెప్పినట్టే ఇవ్వాలా. ఈ రూల్ మా ప్రభుత్వంలో మా నాయకులు ఈ వేదిక ముందు అందరికీ చెప్తా ఉన్నాం. మీరు కూడా అందరికీ సపోర్ట్ చేశారు. ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందకుమార్ రాజరెడ్డి టిప్పర్లో 5 సంవత్సరాలు కోట్లు సంపాదించుకున్నాడు మన ప్రభుత్వంలో. ఏ రోజు మేము అడ్డుకున్నామా? ఈ రోజు మా కార్యకర్తని మీరు జైలుకు పంపించాలని ఎవరైనా మా కార్యకర్త భార్య అంగన్వాడీ టీచర్ ఉంటే ఆమెను ఇబ్బంది పెట్టేది, వాడిపై నీ మొగ్గును పోయి అమరణ కాలమని చెప్పుకొని చెప్పేది. ఇట్లాంటి రాజకీయం ఆడని రాజకీయం మేము చేయలేదు నాయన. 5 సంవత్సరాల్లో ఏ కార్యకర్తకైనా తెలుగుదేశం వాళ్ళకి ఫోన్ చేసి నేను బెదిరించినట్టు కానీ ఏదో నాకు మీరు ఎలక్షన్లో కూడా కానీ నేను కాలం చేస్తా. 2024 ఎన్నికల్లో నువ్వు మా కార్యకర్తలు ఫోన్ చేశారు, మా నాయకులు ఫోన్ చేసి అయ్యా నాకు అవకాశం ఏదో వస్తుంది, మీరు అందరూ సహాయం చేయని అడుగుతున్నారు. కానీ ఏ తెలుగుదేశం నాయకుడికి కూడా నేను నా జీవితంలో ఫోన్ చేసి నాకు సహాయం చేయమని అడగలేదు. గుర్తుపెట్టుకోండి. అంత నిక్కచ్చిగా నేను రాజకీయం చేశాను. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు పలమనేరులో మరీ దారుణంగా తయారయ్యాయి. మొన్నటికి మొన్న బైరెడ్డిపల్లి కావచ్చు, బీకోట కావచ్చు, ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాలలో కాంప్లెక్స్లు కట్టే చూశారు మీరు. అసలు నాకు తెలిసి ప్రభుత్వ పాఠశాలలు ఉంటే దానికి మెరుగైనటువంటి సదుపాయాలకి ప్రభుత్వం ద్వారా నిధులు ఇప్పించాలి. చేతనైతే చేత అన్ని గవర్నమెంట్ ఉండాలి. ఇదిగా కదా
రోడ్లో మెయిన్ రోడ్లో ఉంటే దాన్ని అంగిటి రూములు కట్టేదంట, ఆ అంగిటి రూములు బాడీకి ఇచ్చేదంట. ఆడెవడో పడకమాలడో తాగుపోతాడో కూర్చుంటాడో ఆడ పిల్లలు పోయేవాళ్ళని వచ్చేవాళ్ళని డిస్టర్బ్ చేస్తా ఉంటే వాళ్ళు చదువుకుంటారా? ఇవన్నీ కూడా మంచి పద్ధతులా, మంచి పనులా అడుగుతా ఉన్నా సూటిగా ఈరోజు. ఖచ్చితంగా దీన్ని ఆపకపోతే ఎంత దూరమైనా పోతాం, కోర్టుకు పోతాం, కోర్టు కాకపోతే రోడ్లో పడుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు. ఎందుకంటే ఈ రోజు నేను చెప్తా ఉన్నా, సాక్షాత్తు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు ఎన్టీఆర్ కన్స్ట్రక్షన్ పేరు మీదే ఆ స్కూల్ కాంపౌండ్ లో కాంపౌండ్ కొట్టేస్తారు. బయటపల్లి రిపోర్ట్లో 2 కొట్టేసి అర్జెంట్ గా కాంప్లెక్స్ పెట్టేసి వాళ్ళకి కావాల్సిన కార్యకర్తలకి అమ్ముకునేసి వాళ్ళేదో మేము మంచి చేసినాము ఆ స్కూల్ కి అని ఎంత బాగా చెప్తారు తెలుసు. అడిగితే దాంట్లో వచ్చే ఆదాయం వల్ల ఆ స్కూల్ కి ఇచ్చేదంట. మేము చదువుకున్నప్పటి నుంచి స్కూల్ ఆడే ఉంది, ఆదాయం ఆడే ఉంది. నువ్వు కొత్తగా వేసి కాంప్లెక్స్ పెట్టి వచ్చే ఆదాయం ఏమీ లేదు, నష్టం తప్ప. ఆ స్థలం కోట్లు విలువ పోతుంది. దాన్ని నాశనం చేయొద్దండి దయచేసి. లేదంటే ఖచ్చితంగా మేము దాని మీద ఎంత దూరమైనా పోతామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదే కాకుండా ఇంకా పెద్ద కడతీర లాటరీ టికెట్ అమ్ముతారు టౌన్లో, మీకు తెలుసో లేదా? లాటరీ టికెట్ల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్లు పడి నాశనమైపోయాయి. దానికి మీరే కదా యాక్షన్ పోషిస్తా ఉండేది. మీరు స్థానిక పోలీసులతో సంప్రదించి ఆయన ఈ లాటరీ టికెట్ అన్ని కూడా బంద్ చేపిస్తే, ఎందుకంటే తెలుసో తెలియనో ఏదో ఒక ఆశ ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క జీవికి ఆశ అనేది ఉంటుంది. ఏదో ఏదైనా చిన్న పొరపాట్లు చేస్తే మాలాంటి వాళ్ళు చేస్తే అర్థం. ఎందుకంటే కొత్త ఎమ్మెల్యే అనుభవం లేదు, పిల్లోడు ఏదో తప్పు చేసినాడు అంటే అర్థం తప్పుకుంటా. నువ్వు మా తాత కాలం నుంచి నేను అని చెప్పుకునేవాడు నువ్వు ఇద్దరు చేసేసి అడుగుతా ఉన్నా. నేనే కదా మేము తప్పు చేసింటే కూడా మేము ఈరోజు చెప్తాం కదా, ఏదైనా తెలియకుండా తప్పు చేసింటే కూడా మేము దాన్ని మేమేం వీరుడు చూడని చెప్తాం. మా వాళ్ళు తప్పు చేసింటే తప్పని చెప్తాం. మీరు తాతల కాలం నుంచి రాజకీయం మాట్లాడే వాళ్ళు మీరేం చేస్తా ఉన్నారు అడుగుతా ఉన్నారు. అదేవిధంగా గంజాయి కావచ్చు, పేకాట్ కావచ్చు, మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పరమైన పరిస్థితి ఎక్కడుంది? ఈ రోజు పరిస్థితి ఏమైంది చూసుకోండి. అదేవిధంగా ఈరోజు బెల్ట్ షాపులు ఈ ఊర్లలో నాకు తెలిసి మామూలుగా పల్లెల్లో ఉంటుంది, ఎగవీధి దిగివీధి కాలనీ, రేసార్ కాలనీ, లేదంటే భూరేశ్వరం కాలనీ అన్నీ ఉంటాయి. డివైడ్ చేసుకునేసినారు తెలుగుదేశం నాయకులు. ఆ కాలనీ దాటి ఈ పక్క రాకూడదు, ఈ కాలనీలో నీరు నమ్ముకుంటాడు, ఆ కాలనీలో నీరు నమ్ముకుంటాడు. వైన్ షాప్ వాడికి ఆప్షన్ లేదు. ఇదంతా కాకుండా ఎవడన్నా చిక్కురేది సంఘం పెట్టి వాడు పోరాడే ఇంత రేట్ ఎక్కువ వైన్ షాప్ పోతారంటే వీడు వైన్ షాప్ ఫోన్ చేసి చెప్తాడు, మా ఊళ్ళో ఎవరు వస్తే ఈ గుర్తులు, మా ఊళ్ళో వస్తే మంగా ఈ గుర్తులు పోండి. ఏమి రాజ్యం అయినా ఇది? ఇదేనా నీ పరిపాలన? ఇట్లా పరిపాలిస్తావా? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే చేస్తే తప్పుడు, కరెంటుకు మీటర్లు పెడితే తప్పుడు. మీరు చేస్తా ఉండేది ఏమి? మీరు రీసర్వే చేస్తే మంచిది. మీరు ఈరోజు కోట్లకి బాయలకి మీటర్లు ఇస్తే మంచి ప్రభుత్వం. ఇది కదా మంచి ప్రభుత్వం అంటారు. యావది కదా మంచి ప్రభుత్వము? ఊర్లలో పోతే చెప్తారా ఎవరు మంచి ప్రభుత్వం? అయిపోయింది, మీకు అన్ని పీరియడ్ అయిపోయింది. చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మీరు గమనిస్తే సూపర్ 6 హామీ మీ గ్రామాల్లో మీకు అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు ఇంట్లో కూడా పథకాలు ఎత్తుకొని పోయి పూలవాడి సేవ, పూలవాడి లాగా ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసిద్దామా లేదా? ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే వాడు ఏదో ఉగ్రవాదం చూస్తా ఉంటాడు. 5 గంటల మంది దగ్గర పని చేయించుకున్నాడు. అన్నా నువ్వే దేవుడు, నువ్వే ఇల్లు, నువ్వే చూడు అన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
నుంచి ఉరి తెలుతా ఉంది. సరే, ఒకటి అంటే ముస్లింస్ ఏమన్నా పాకిస్తానా ఏమన్నా మన వాళ్ళే కూడా బాయి అంతా మనంతా ఒకటే కదా. నువ్వు మున్సిపాలిటీకి ఎందుకు పిలిపించారు? పోయి ఆడుండే నాయకులు అడుక్కొని ఆయన ఫోన్ చేస్తే ఆయన మన స్టేషన్కి ఫోన్ చేస్తే ఆయన పర్మిషన్ ఇస్తాడు. చేయలేదు, అట్లే పెట్టేస్తాడు. యాడికి పోతా ఉంది వ్యవస్థ? ఏమవుతా ఉంది? ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసే కూడా ప్రజలు గమనిస్తున్నారు. నేను ఎమ్మెల్యే పనే చేస్తానని చెప్పినావు కదా. నిన్న వచ్చింది సంరక్షణ ప్రతినిధి అనే ఒక పేపర్లో ఎంత బాగా రాశారంటే న్యూస్. కలెక్టర్ గారు కాపాడండి, గంగవరంలో 30 కోట్ల విలువైన భూమిని కబ్జా. వైకాపా తెదేపా నాయకులు కుమ్మక్కు వంకపరంలోకి భూమి కబ్జా చేసి లేఅవుట్ ఏర్పాటు చేసినటువంటి ఇద్దరు మండల నాయకుల హస్తం ఏమాత్రం పట్టించుకొని రెవెన్యూ నాయకులు అధికారులు రాశారు. అంటే మీ అన్న కొడుకో మీ తమ్ముడు కొడుకో అందరూ కలిసే కదా ఈ కబ్జా 30 కోట్లు కబ్జా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నా వాళ్ళు మీకు ఎర్రవేసి ఎండి కొట్టుకోపోతారు. వాళ్ళకంతా ఎవరు తెలిసినా ఉపేక్షించేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్త కానీ మీకందరికీ ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, తెలుగుదేశం వాళ్ళతో కలిసి ఏ తప్పుడు కార్యక్రమాలు కానీ డబ్బులు తప్పుడు పడి ఏ తప్పు చేసినా ఖచ్చితంగా రేపు మన అధికారం సత్యం వాడు యాదగిరిలో జైల్లో ఉన్న అర్థమవుతుంది. ఎర్రతిరోడ్లో మన దగ్గర జైల్లో వాడు మీకు ఏం చేసి యాడికి కొట్టుకోపోతాడు. ఖచ్చితంగా ఒక్క పట్టు నువ్వు కూడా జైల్లో ఉండాల్సి తప్పదు. దీని మీద కూడా సమగ్రత విచారణ జరగాలి. కలెక్టర్ గారికి నేనే అతి త్వరలో ఇస్తా, కోర్టుకి వేస్తా, మీడియా సోదరులందరికీ మీకు కూడా ఒక పేపర్ ఇస్తా. దయచేసి దీన్ని మీరు ఈ భూమి దగ్గరికి పోయి మీడియా సోదరులందరూ కూడా పరిశీలించి ఎన్నో సంవత్సరాలుగా వంక పట్టుకోకుండా ఉండింది. అదేవిధంగా వాల్మీకి మేము గుడి కట్టుకోవాలని నేను ఎమ్మెల్యే గవర్నమెంట్ అడిగాను. పాపం నేను అప్పటికే చెప్పాను, గుడి కట్టుకోండి అవును మీరు గుడి కావాలని కట్టుకోవడం చెప్పినప్పుడు, ఎందుకంటే గవర్నమెంట్ లో పోయి రావాలా అని. అలాంటి మీరు చాలా సీనియర్లు కదా, ఏ పేపర్లు కావాలన్నా మార్చేశారు. మార్చేసి కాంపౌండ్ చేసి అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు రాశారంట ఆ భూమిని. అంటే మనకు ఎవరు అడుగుతుందో కదా రేపు ఎంత తెలివిగా చేశారు చూడండి మీరంతా కూడా. కాబట్టి వాళ్ళు మోసపూరితమైనటువంటి ఆలోచనలకు మీరెవరు బలి కావద్దండి నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇప్పటికే లేట్ అయిపోయింది. అన్నగారు పెద్దలు కర్ణాటక రెడ్డి అన్నగారు ఇప్పుడు మాట్లాడతారు. ఖచ్చితంగా అన్న మాట్లాడిన తర్వాత మీరు అందరూ కూడా ఫోన్ చేసుకుని వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ 3 సంవత్సరాలు మాట్లాడాలా. అప్పటికి నేను 2 సంవత్సరాల నుంచి ఏమి మాట్లాడకుండా గొప్పన ఉన్నా. ఎలాంటే అధికారం ఇచ్చింది ఇప్పుడే మనము ఏం చేస్తారో చేయని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా చాలా మాట్లాడదాం. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అనుకో, సరేనా? ఇప్పుడు పెద్దలు కర్ణాటక గారు ప్రసంగిస్తారు. కార్యకర్తలతో కమిటీలు నిండాలని, తద్వారా ఎవరైతే పార్టీకి సుశిక్షితులైనటువంటి సైనికులుగా తయారవుతారో వాళ్లతోనే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాలన సాగుతుంది అన్నటువంటి ఆలోచనతో మన నాయకుడు చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయోగం ఇది. ఈ రోజున ఇంత గొప్ప విజయవంతం చేసినటువంటి ఈ ఆర్గనైజేషన్ని పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎక్కువ కూడా మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్నటువంటి తప్పులే కాదు, పాపాలు,
అపచారాలు, నేరాలు, ఘోరాలు. తప్పులు చేసినటువంటి వాళ్ళను క్షమించవచ్చు. అపచారాలు, ఘోరాలు, నేరాలు చేసేటువంటి వాళ్ళను క్షమించలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పూర్తిగా సమాజం చేయలేము అన్న ఆలోచన మీరందరికీ కూడా గమనించి ఉంటున్నారు. మీరు ఎన్నికలైన వెంటనే ఈనాటి స్పీకర్ తన స్నేహితుడు ఒకరితో మాట్లాడుతున్నాడు. ఆ స్నేహితుడు చెప్తున్నాడు, వాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అని. అవునవును, చచ్చిపోలా అని అయ్యన్న పాత్రుడు గారు అంటే వాళ్ళ ఆశయం జగన్మోహన్ రెడ్డిని సమూలంగా నాశనం చేయడం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే కూడా మేము చాలా ఎక్కువ పథకాలు ఇస్తాం, ఆయన చేసిన దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించినాడు చంద్రబాబు నాయుడు గారు. వాగ్దానం నిజమని నమ్మినారు. తను చేస్తున్నటువంటి దానికంటే 2.5 లక్షల కోట్లు ఎక్కువ సాయం చేస్తానని చెప్తే ఓట్లు వేసినారు. 2 సంవత్సరాలు అయిపోతుంది, ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పోయాడు. కానీ మీరందరూ గమనిస్తే ప్రతి నెల ఏదో ఒక కొత్త ఇష్యూను తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు, పాపము, ఘోరము అని మన మీదనే అన్ని నిందలు మోపేయటానికే కాలం గడిచిపేశారు. ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి పని వాళ్ళు ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలని అమలుపరచడం. వాగ్దానాలని అమలుపరచకపోగా మన మీద నిరంతరం దాడి చేస్తూనే పోతున్నారు. కానీ చంద్రబాబు గారు ఊహించలా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే కుదేలైపోతాడేమోనని భ్రమించినాడు. కానీ ఓడిన మొదటి నెలే జగన్మోహన్ రెడ్డిలో తిరుగుబాటు ప్రారంభమైంది. మనలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహలన్నింటినీ కూడా పటాపంచలు చేశాడు. ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా ఒక హింసాయుత వాతావరణం నెలకొంది. మన కార్యకర్తల్ని, మన నాయకులని చాలా మందిని చంపివేసినారు, కాళ్ళు చేతులు విరగొట్టినారు, ఇళ్లకే పరిమితి చేసేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చారు. అది మొదటి నెలలోనే. ఆ తరువాత వెనువెంటనే మన నాయకులు రోడ్ల మీదకి వచ్చారు. ఈ రోజున పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. చంద్రబాబు గారి గుండెల్లో గుగులెత్తింది. ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి. అందుకే సంవత్సరంన్నర క్రితం తిరుమల లడ్డూలో అత్యంత పవిత్రమైనటువంటి ఆ లడ్డు కలుషితమైంది అనేది, అందులో ఆవు పువ్వు కలిపారు అని ఒక నీచాకి నీచమైన ఆరోపణ సాక్షాత్తు ముఖ్యమంత్రి చేశాడు. ఎలా, ఎందుకు చేశాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జూన్ నెల 3వ తారీఖున గెలిచినాడు. 12వ తారీఖున ప్రమాణం చేశాడు. 2024 జూలై నెల 12వ తారీఖున కొండకు వెళ్ళినటువంటి ఒక 4 ట్యాంకర్లలో అందులో అవి అడల్టెడ్ అంటే ఏదో మిక్స్ అయినటువంటివి అని తిరుమలలోనే పట్టుకొని వాటిని టెస్ట్కు పంపించారు. ఎవరిది? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన హయాంలో, ఆయన అధికారంలోకి వచ్చిన 2 నెలలలో పంపించినటువంటి నీటి కల్తీ అయ్యింది అని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీడీబీ అంటే ఆనంద్లో ఉంటుంది, గుజరాత్ సంస్థ. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 18వ తారీఖున 2024లో జగన్మోహన్ రెడ్డి లడ్డూలు తయారు చేయడంలో నెయ్యినే వాడలేదు, ఆవు పువ్వు కలిపినారు నెయ్యికి బదులుగా అన్నాడు.
జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో పట్టుకున్నటువంటి ట్యాంకర్లు కాదు, చంద్రబాబు పట్టుకున్నటువంటి ట్యాంకర్లలో ఆవు కొవ్వు కలిపినారు అన్నటువంటి మాట. అంటే పట్టుకున్నది వాళ్ళని కదా. సరే, అదే చంద్రబాబు ఆ మాటల తర్వాత దేశమంతా కూడా పెద్ద చర్చ అయింది. సుప్రీంకోర్టే ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రి గారు మీరు ఈ రకంగా మాట్లాడటం మంచిదా, పద్ధత, కనుక మేము దీన్ని బాధ్యత తీసుకుంటున్నాము, సిబిఐతో సిట్ని ఎంక్వైరీ చేపిస్తాము, రాష్ట్రంలో మీరు కూడా ఇద్దరు మీ అధికారులను పెట్టుకోండి, సిబిఐ ఒక 3 అధికారులతో విచారణ జరుగుతుంది. సంవత్సరం పాటు విచారణ జరిపింది. సంవత్సరం పాటు రోజు మీరు పత్రికలు అందరూ చదివిన వాళ్ళే కదా, రోజు జగన్మోహన్ రెడ్డి అందులో ఆవు పువ్వు కలిపినాడు, పంది పువ్వు కలిపినాడు, చేప నూనె కలిపినాడు అనే మాటలే వచ్చాయి. రోజు అవే మాటలే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ మీకు అందరికీ తెలిసింది. ఎందుకు ఈ ఒక్క విషయాన్ని మాత్రమే మాట్లాడుతున్నారంటే, మన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమీ చేయలేక ఆత్మరక్షణలో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఇక దిక్కుతోచక ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితుల్లో లేకపోయిన కారణంగా ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి వచ్చింది. కనుక మనల్ని ప్రతిఘటించేటువంటి నాయకుడు ఒక్కడు ఈ రాష్ట్రంలో, ఆ ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. కనుక మతం పేరుతో దెబ్బతీయాల జగన్మోహన్ రెడ్డి. ఇతను హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేసి మనల్ని రాజకీయంగా వేరేయడానికి ప్రయత్నం ప్రారంభించాడు. అది కూడా మొన్ననే మాట్లాడాడు. మొన్న ఆయన, పవన్ కళ్యాణ్, ఆ బీజేపీ అధ్యక్షుడు ముగ్గురు కలిసి ఒకటే మాట, ఇది ఆర్థిక పరమైనటువంటి విషయం కాదు లడ్డులో, ఇది కేవలం దేవుడిని ఉద్దేశపూర్వకంగా ద్రోహం చేయటమే, హిందువుల మీద దాడి చేయటమే, హిందూ వ్యతిరేకత ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పని చేస్తారు అని మాట్లాడాడు. కానీ సిట్ ఏ నివేదిక ఇచ్చింది సంవత్సరం పాటు? తన నివేదికలో ఎక్కడ ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలవలేదు అని స్పష్టంగా కోర్టుకు చెప్పింది. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పింది, ఏ రెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, నేను కానీ, మా పాలక మండలి కానీ ఎవ్వరూ కూడా బాధ్యులు కాదు. ఒకటి, ఆవు పువ్వు కలపలా. 2, రాజకీయ నాయకులకు సంబంధంలా. 3, మరో ముఖ్యమైన విషయం ఏం చెప్పింది, టీటీడీలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు సరఫరా చేసినటువంటి నెయ్యి సరఫరా చేసినటువంటి ఆ పాల ఉత్పత్తిదారులు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, వీళ్ళు ముగ్గురు కుమ్మక్కై లాలూచి పడి చేసినటువంటి తప్పు ఇది అని చెప్పింది. చెప్పుతూనే ఏం చెప్పింది, ఇంకా ముఖ్యమైనటువంటి విషయం చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, బోలే బాబా డైరీ అనేటువంటి వాడిని తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నాడు. మీరు అందరూ చూసుంటారు కాబట్టి కొంచెం వివరణ ఇస్తున్నారు. ఈ బోలే బాబాను తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి అని కాదు, చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చినాడు 2018లో. తీసుకొని వచ్చి వాళ్ళు దాదాపు 1,60,000 కేజీల నెయ్యిని చంద్రబాబు సమయంలోనే సరఫరా చేశారు. ఈరోజు అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు తీసుకొని వచ్చిందే వీళ్ళు. ఇప్పుడు ప్రధాన నిందితుడు ఆ బోలేబాబు. 2వ ప్రధాన నిందితుడు ఎవరు, ప్రీమియర్ డైరీ అనేటువంటి ఒక సంస్థ. ఈ ప్రీమియర్ డైరీ అనేటువంటి సంస్థ 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సమయంలో 80% నెయ్యి సరఫరా చేసింది ఈ ప్రీమియర్ డైరీనే. ఇంకొక మాట కూడా చంద్రబాబు మాట్లాడిన మాటలు వినుంటారు. మళ్ళీ ఈయన మన పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ మాట్లాడాడు. అసలు నెయ్యి 350 రూపాయలకి ఎట్లా వస్తుందండి, నాణ్యమైన నెయ్యి 2,000 రూపాయలకు కదా వచ్చేది అని చెప్తూ ఉన్నటువంటి వీళ్ళు చంద్రబాబు సమయంలో ఈ ప్రీమియర్ డైరీ, బోలేబాబా డైరీ 271 రూపాయలకే నెయ్యిని సరఫరా చేశాయి. ఇన్ని పక్కన పెట్టేసి వాళ్ళ దగ్గర పత్రికలు ఉన్నాయి,
వాళ్ళ దగ్గర ప్రసారం ఛానళ్ళు ఉన్నాయి. రోజు జగన్మోహన్ రెడ్డి మీద బండ వేస్తామంటే సరిపోతుంది అని. మీరు ఇంకొక విషయాన్ని కూడా గమనించుంటారు. సంవత్సరం పాటు సిట్ విచారణ జరుగుతోంది. దొంగలు దొరికిపోతున్నారు. అదో ధర్మారెడ్డి దొరికిపోయాడు, సుబ్బారెడ్డి దొరికిపోయాడు, జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు, కరుణాకర్ రెడ్డి దొరికిపోయాడు అని ఇదే పూటలు రాసినాయి. ఉదాహరణకు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి లోపలికి పోతే విచారణకు ధర్మారెడ్డి అప్రూవర్ అయిపోయాడు అని రాసినాయి. సుబ్బారెడ్డి పోతే చెమటలు కప్పుకుంటూ పోయినాడు లోపలికి అని రాసినాయి. కరుణాకర్ రెడ్డి లోపలికి పోయినాడు, చెమటలు కప్పుకుంటూ బయటకు వచ్చాడు అని రాసినాయి. అంటే మమ్మల్ని దోషులుగా నేరస్తులుగా చిత్రీకరించేశారు. సరే, సిట్ నివేదిక ఇచ్చేసింది. ఎక్కడ మా తప్పు లేదు, జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గమనించండి మీరు, రోజు ఇదే సిట్టుని సిబిఐని తిట్టిన తిట్టు తిట్టకుండా రాస్తానే ఉన్నారు. వీళ్ళు అసలు విచారణ చేయించినారా? దొంగ విచారణ అని. సిట్ ఎవరిదండి? చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు, ఆయనకు అతి ముఖ్యులు అందులో ఉన్నారు. సిట్టును ఏర్పాటు చేసింది ఎవరు? ఈ దేశంలోనే అత్యున్నతమైన సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి. వాళ్ళు నియమించినటువంటి సిట్ ఎంక్వైరీలో మేము దొంగలం దొరికిపోతాము అని రాసినటువంటి ప్రబుద్ధులు వాళ్ళు బాగా 8 రాష్ట్రాలలో విచారణ జరిపించినారు. 32 మంది నేరస్తులను ధృవీకరించినారు. తప్పు రాజకీయాలది కాదని తేల్చినారు. అయినా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా వీళ్ళు దీని నుంచి బయటపడాలా, మనల్ని చెడ్డగా అనుకుంటోంది సమాజము అని మొదటిసారిగా ఆయన మొన్న పత్రికా సమావేశం 3 పార్టీలను పిలిచినాడు. ఎప్పుడు అట్లా చేయడు. తెలిసి మీరు ఆ పత్రికా సమావేశంలో ఆయన ముఖం చూస్తే తెలిసిపోతుంది. ఎంత దిగాలుగా పెట్టి ఇక గట్టిగా తిరిగి కొట్టాలా జగన్మోహన్ రెడ్డిని. ఇది ఆర్థికపరమైనటువంటిది కానే కాదు, ఇది దేవుడి మీదనే జరిగినటువంటి దాడి అనేటువంటి మొదలు పెట్టారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి మీద దాడి చేస్తున్నది, దేవుడికి ద్రోహం చేస్తున్నది, కొండ మీద అపచారాలు నిరంతరము గత 1.5 సంవత్సరాలుగా చేస్తున్నది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్న విషయాన్ని ఇక్కడ ఉన్న మీ వేల మంది కార్యకర్తలందరూ కూడా, మొత్తం పలమనేరు నియోజకవర్గం అంతా కూడా మన నాయకుడిని హైందవ ద్రోహిగా, దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు యొక్క అరాచక రాజకీయ విధానానికి శర్మగీతం పాడటానికి ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరినీ తీసుకోవాల్సిందిగా